హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం హార్వెస్టింగ్ చాలా బాగా తీసుకుంటున్నామండి. కాయగూరలు, కిచెన్ కంపోస్టు, ఈ ఎండుటాకులు ఒక్కొక్కరు ఈ ఎరువు లేకపోయినా కూడా సరే ఈ ఎండుటాకులు మన గార్డెన్లో వచ్చిన చెత్త, ఆకులు, కలుపు మొక్కలు అవన్నీ తీసి కిచెన్ కంపోస్ట్లో పెట్టుకుంటున్నాము. ఎరువులు నేను చాలా తక్కువ వాడడము, ఓన్లీ పశువుల ఎరువు లేదా ఆవుల ఎరువు మాత్రమే. ఒక్క తురేమో గొర్రె ఎరువు తెచ్చుకున్నాను, అంతే అండి. ఇంత బాగా మనకు హార్వెస్ట్లు వస్తున్నాయి అంటే మన కిచెన్ కంపోస్ట్, మన ఎండుటాకులు. అవి ఎండుటాకుల్లో జిల్లేడాకు కూడా భలే సతవండి. ప్రస్తుతానికి అది నేను ఇప్పుడు వేయట్లేదు, కానీ జిల్లేడాకు ఇంకా డిసెంబర్లో అలా మొక్కలు పెడతాను కదా, మళ్ళీ కొత్త మొక్కలు అప్పుడు వేస్తానని. ఇందులో లేయర్ పద్ధతి నింపాను కదా, ఎక్కువ ఎండుటాకులు అవి. ఇందులో బెండ మొక్కలు అయితే నేను నాటుతాను. అలాగే పాలకూర విత్తనాలు కూడా తెప్పించాను, నాటుదామని. నాటేస్తాను. ఇది 10 రూపీస్. ఇప్పుడు బెండ మొక్కలు అయితే ఈ వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే ఎత్తుకొని వచ్చి నాటినవే. మా బంధువుల వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొని వచ్చాను. వాళ్ళ నేలల్లో నాటినప్పుడు చాలా పెద్దగా వచ్చినాయి విత్తనాలు వదిలినప్పుడు, కానీ లావు అయితే లేదు, చాలా సన్నగా ఉన్నాయి కాయలు. ఒక 4 అయితే పెడుతున్నాను. ఎన్ని మొలుస్తాయి మొత్తానికి. పెట్టినవని ఇంతకుముందు కూడా పెట్టినవని మొలిసేస్తున్నాయి. ఇది వచ్చేసి టప్ చైరు ఇరిగిపోయింది. మనం ఎర్రగడ్డలకు అలా ఇచ్చినామంటే వాళ్ళు హాఫ్ కేజీ కూడా ఇవ్వరు. ఎర్రగడ్డలు ఒక 1/4 కేజీ అట్లా ఇస్తారు. ఇక్కడ హోల్స్ అయితే పెట్టాను. మొత్తం కింద అయితే ఒక లేరు మట్టి అయితే వేసి, ఈ ఎండుటాకులు కొంచెం ఇది ఉంటుందిలా టెంకాయ పీసు, మనం టెంకాయ కొట్టినప్పుడు జుట్టుకు వస్తుంది ఇది, అది టెంకాయ పీసు అట్లా వేసాను. చాలా చల్లగా బాగుంటుంది ఇట్లా వేసిన దానివల్ల. ఎండాకాలంలో కూడా మొక్క తట్టుకొని బతుకుతుంది అనమాట. అంటే కోకోపీట్ కాకుండా ఇట్లా పీసుతో సహా వేస్తే. ఇది నేను తెలుసుకున్నాను, పోయిన సంవత్సరం వేశాను, మంచి రిజల్ట్ వచ్చింది ఈ పీచు వల్ల. డైరెక్ట్ అట్టే వేయడం వల్ల ఇదో మన జుట్టు వస్తుంది, జుట్టుకు వచ్చిన పీసు ఇట్లా నింపి ఇట్లా వేయాలి. చాలా బాగుందండి, మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇంకా మొత్తం మట్టి అయితే నింపుతాను. మన సిమెంట్ లేని మళ్ళు పెట్టాం కదా వంగ మొక్కలు, అవి తీసేసాను. చూసారా వానపాములు ఎలా ఉన్నాయో, పెద్దవి కూడా ఉన్నాయి. ఆ టబ్లో వేసేసాను. పందికొక్క కూడా పైకి వస్తుందండి, వీటి కోసం వస్తుంది. మొత్తం దున్నేస్తుంది, ఎక్కడ మొక్కలు పీకేస్తుందో అని భయం వేస్తుంది. ఇది వచ్చేసి ఈ బండ మీద ఇక్కడ రాళ్ళు పెట్టాను, ఒక 2 రాళ్ళు అయితే పెట్టాను, బండ పెట్టి ఈ టబ్ చైర్ని ఇలా పెట్టేశాను అన్నమాట. ఇది అంతే లేయర్ పద్ధతిలో కింద అడుగు భాగాన్ని మట్టి వేసి ఎండుటాకులు ఇవన్నీ వేసుకుంటూ వస్తున్నాను. అది అరటి తొక్కలు, మన కిచెన్ కంపోస్ట్ అవి ఉన్నాయి. ఇట్లా మనం వేసుకొని ఇంకా పూర్తిగా మట్టి అయితే నింపేస్తాను. ఎరువు లేకపోయినా ఇలా చేసినా కూడా మనకు బాగా మంచి ఫలసాయం అనేది అందుతుంది. మనం ఏం పెట్టినా కూడా ఎరువే ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఒకవేళ కానీ మనం ఎరువులు బాగా దొరికితే 1% పశువుల ఎరువు, 1% మేకల ఎరువు, 1% వర్మీ కంపోస్టు, కోకోపీటు, వేపపిండి అట్లా కలుపుకోండి. నేను వేపపిండికి బదులు ఇవి వేపకాయలు ఉంటాయి కదా, అవి దంచి పెట్టాను. ఇలా చల్లేస్తాను కొంచెం. ఇది ఆయిల్ అయితే రావట్లేదండి వేపకాయల్లోంచి, ఈ ఎండిపోయినాయి టోటల్గా. మనం ఆడిచ్చినా కూడా ఆయిల్ రాదు. చూసారా తొక్క అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మంచి సత్వం అయ్యేది. ఇలా మీకు కానీ వేప చెట్టు కానీ దొరికితే మాత్రము వేపకాయలు తెచ్చి ఎండబెట్టుకోండి. అలాగే 1 సంవత్సరము 1.5 సంవత్సరం వదిలేసిన తర్వాత ఏమవుతుందో ఆయిల్ రాను ఇంకిపోతుంది, దాంట్లో రాదు ఆడిచ్చినా కూడా. ఆ తర్వాత మనము దంచి ఇట్లా
మనము 1 కిలో వేపపిండి తెచ్చుకునే బదులు ఈ ఒక గుప్పిడి కాయలు అలా వేసేస్తున్నామంటే అంత బలమే ఉంటుంది. ఇలా వేసుకోండి. కొంచెం జస్ట్ 2 స్పూన్లు వేసినా చాలు. వేపపిండి దొరకని వాళ్ళు ఒరిజినల్ వేపకాయలు తెచ్చుకొని ఎండబెట్టేసుకోండి. అవి స్టోర్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దంచి ఇలా చేసుకోవచ్చు. నేను ఇలాగే చేస్తున్నాను. అన్న కొనొక్కచ్చి పెట్టుకున్నాడు. ఆయిల్ అయితే తీసి పెట్టుకోలేదు. నేను తెచ్చుకొని కొన్ని ఇలా చేసుకుంటున్నా వేపపిండికి బదులుగా. ఇది ఓన్లీ మట్టేనండి. మనం వంగ మొక్కలు పెట్టినాము అప్పుడు చిక్కుడు ఆకులు, జిల్లేడు ఆకులు, వేపాకు అన్నీ కలిపి వేసేసిన. చూసారా పాపం ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది. పాపం వాటర్ కానీ ఇచ్చితే అది బతుకుతుంది. తొందరగా నీళ్ళు అయితే కొంచెం ఎలకరిచ్చేస్తాను. అలాగే ఈ టబ్బు కూడా అలాగే నింపేసుకుంటాను. ప్రస్తుతానికి నా దగ్గర ఎరువు అయితే ఏం లేదు. ఓన్లీ మట్టిలోనే పాలకూర విత్తనాలు పెడతాను. ఇది వచ్చేసి మజ్జిగ, పుల్లటి మజ్జిగ. మన కిచెన్లో వచ్చేటివి అవన్నీ కడుగు నీళ్ళంట అవన్నీ మొత్తం టోటల్ నేను చెప్పనక్కర్లేదు మీకు. మొక్కలకైతే ఇస్తాను. ఈ సిమెంట్ లేని మడి అయితే తీసేసి మొత్తం తీయలేదు, ఇటు పక్క మాత్రమే తీసాను. ఈ పక్క మొక్క పెట్టేసి ఆ బండ ఆ సైడ్ నింపేసాను. పొడుగు ఉన్నింది కదా లెంత్. ఇక్కడ వచ్చేసి నేను ఆలు పెడదాం అనుకుంటున్నా. ఈ ఆలు జస్ట్ అలా పెట్టేశాను అనమాట. చూసారా మొత్తం కుళ్ళిపోయింది. ఇక్కడ మోస అయితే వస్తుంది. జస్ట్ అలా పెట్టేస్తాను. పైన ఒక్క రవ్వ మట్టి కప్పి పెట్టేస్తాను. ఇట్లా అనిపించాల మట్టి అలా. ఇదైతే ఏర్లు వచ్చేసినాయి. చూసారా కుళ్ళిపోయింది. మొలకైతే బాగా వచ్చేసింది. ఇదైతే మట్టి కప్పి పెట్టేసుకోవచ్చు. ఇదివరకు మన గార్డెన్లో ఆలు కూడా పండించామండి. ఇది నేను 3వ తూరి ఆలు పండించడము. ఒకటి ఛానల్ పెట్టకముందు ఒకటి పెట్టాను, బాగానే వచ్చాయి. 2వ తూరి కూడా బాగా వచ్చాయి. ఇది 3వ తూరి ఎలా వస్తాయో చూడాలా. మొక్కలు చూసా నేను ఇవన్నీ లేయర్ పద్ధతిలోనే పెట్టాను. చూసారా ఎండిపోయిన కట్టెలు ఉంటాయి, అవే కనిపిస్తాయి. చిన్నప్పుడు మా అమ్మ చేసేది. నేను చిన్నప్పుడు మా అమ్మ దిబ్బల్లో ఈ ఎండిపోయిన ఆకులు అవి ఇవి అన్నీ కలుపు మొక్కలంట. పల్లిలో ఒక దిబ్బ ఉండేది, పొలంలో ఒక దిబ్బ వేసేది. మొత్తం పూత మీద ఉంది. ఇప్పుడు పుల్లటి మజ్జిగ స్ప్రే చేస్తాను. ఎప్పుడు ఆల్రెడీ చేయాలా, వర్షం పడేటట్టు ఉంటే చేయలేదు. వర్షం ఏమో ఇప్పుడు మనకు రావట్లేదు. ఇంకా పాలకూర విత్తనాలు కూడా నాటేస్తాను. దీంట్లో ఉన్న మట్టి అయితే కొంచెం లోడేసాను. ఇందులో కిచెన్ కంపోస్ట్ వేసుకుంటా ఉన్నా అంటే సరిపోతుంది. ఈ మట్టిలో ఏం పెట్టకుండా, ఎందుకంటే బాగా తొందరగా కంపోస్ట్ అయిపోతుంది మడిలో. ఇట్లా మన కిచెన్ కంపోస్ట్ నింపుకుంటా వస్తే చుక్కాకు ఉన్నాయి విత్తనాలు పెడితే కోతులు ఉంచండి. చుక్కాకు, గోంగూర, పాలకూర అయితే ఉంచుతున్నాయి కాబట్టి పెడుతున్నాను. ఒక్కో చోట 2 వేసి పెడతాను. మనం ఎత్తి ఓ దాంట్లో నాటుకోవచ్చు. పాలాకు నార్లుగా అయినా వేసుకోవచ్చు. ఒక సంవత్సరం మొత్తం ఉంటుంది. 10 నెలలు గ్యారెంటీ ఆకుకూర. నాకైతే ఒక 16 నెలల వరకు ఉండింది. ఈ తప్ప లేట్ పెట్టడం. ఒక 2 టబ్బుల్లో పెట్టుకుంటే చాలు పాలకూర. ఇందులో ఒక 10 డేస్ పోయినాక ఏమైనా పెట్టుకోవచ్చు.
ఇలాంటి వేస్ట్ దాంట్లో ఎలా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ ఐడియా ఎలా ఉంది ఫ్రెండ్స్? తప్పో ఒప్పో తెలియదు.